డబల్ వస్తాయి, కమిటీ కుర్రాళ్ళ కన్నా డబల్ వస్తాయి. పాపకి మరో హిట్ ఖచ్చితంగా వచ్చింది. అదిరిపోయింది, మావి గన్లా ఉంది. లాస్ట్ ట్విస్ట్ హైలైట్ ఉంది. నిహారిక గారికి మంచి బ్లాక్ బస్టర్ పడిందని చెప్పాలి. చిన్నపిల్లలు భయపడేంత లేదు. వర్కౌట్ అయినా మేడం కామెడీ? ఎస్, సూపర్ కామెడీ. రొటీన్గా ఉందా, ఫ్రెష్గా ఉందా? న్యూ స్టోరీ. ఓకే. నిహారిక గారికి డబ్బులు వస్తాయా? 100% వస్తుంది. బికాస్ కొత్త స్టోరీ ప్లస్ కామెడీ చాలా బాగుంది. వెరీ నైస్. సంగీత్ శోభన్ ఎలా చేస్తారు? చాలా బాగా చేశారు యాక్టర్. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? మూవీ రేటింగ్ అంటే 10 on 10 ఇస్తాను నేనైతే. బికాస్ నేను బాగా ఎంజాయ్ చేశాను. కామెడీ సీన్స్ అయినా, హారర్ ఎలిమెంట్స్ అయినా, ఎవ్రీథింగ్. రాకాస్ ఎలా ఉంది? అదిరిపోయింది, మావి గన్లా ఉంది. మావిగనా? ఏంటి బ్రో మావిగన్? మావి గన్ అంటే తెలీదా? లేటెస్ట్ ట్రెండ్ అండి. అదిరిపోయింది సినిమా అయితే. నిహారిక కొనుగోలుకైతే కొత్త ఇనపెట్లు కొనుక్కోమని చెప్తా, ఎందుకంటే ఈ సినిమాకి అంత డబ్బు వస్తుంది. సో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది మా నిహారిక. సో సంగీత్ శోభన్ కానీ, గెటప్ సీన్ కానీ, వెన్నెల కిషోర్ కానీ అసలు ఒక్కొక్కరు ఫుల్ లోడెడ్ కామెడీ. నేను ఎక్స్పెక్ట్ చేయాల, నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ సమ్మర్కి. సో మానసా శర్మ డైరెక్షన్ నచ్చింది, సంగీత్ శోభన్ యాక్షన్ నచ్చింది, అంతా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఆ లాస్ట్ బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. అనుదీప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ గెటప్ సీన్, కామెడీ అంతా చాలా బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ గారు చాలా చాలా బాగా చేశారు. నెక్స్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా కూడా కామెడీ చాలా చాలా బాగుంది. హారర్తో పాటు రొటీన్గా ఎక్కడా లేదండి. అసలు రొటీన్గా అసలు ఎక్కడా లేదు. చాలా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ అందరినీ నవ్వించే సినిమా. అండ్ ఈ వీకెండ్కి అందరూ హాయిగా ఫ్యామిలీ మొత్తం కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇదంతా. షూర్గా ఉందండి. ప్రమోషన్స్ ఎంతైతే గట్టిగా జరిగాయో అంతకి రెట్టింపి మనం వెళ్ళి హాయిగా నవ్వుకుంటాం థియేటర్స్లో. షూర్గా ఉంది సినిమా. ఖచ్చితంగా వస్తాయి, డబల్ వస్తాయి. కమిటీ కుర్రాళ్ళ కన్నా డబల్ వస్తాయి. పాపకి మరో హిట్ ఖచ్చితంగా వచ్చింది. సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో అండి. సినిమా మొత్తానికి సంగీత్ శోభన్ యాక్టింగే చాలా ప్లస్. నేనైతే 4.5 ఇస్తాను. రాకాసి నిహారిక గారికి మంచి బ్లాక్ బస్టర్ పడిందని చెప్పాలి. సో అంటే బడ్జెట్ ఎక్కువైందన్నారు. చిన్న సినిమా కదా, అవసరమా అంటే కొన్ని డౌట్ వచ్చింది. బట్ సినిమా చూసిన తర్వాత క్లారిఫై అనిపించింది. బట్ ఆ బడ్జెట్కి తగ్గ స్టోరీ. సో అక్కడ డిమాండ్ ఉంది బడ్జెట్ పెట్టడానికి. ఆ డిమాండ్ పెట్టడం వల్ల ఇంత అవుట్పుట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లో నవ్విస్తారు, ఏడిపించేస్తారు. ఎమోషన్ మాత్రం సో అంత భయంకరంగా చూపించి రాక్షసుని ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎమోషన్కి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు. క్లైమాక్స్ కూడా మంచి కంప్లీట్గా ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ ఎంటర్టైన్ తీసుకెళ్తూ మన బ్రహ్మాజీ గారి కామెడీ కావచ్చు, గెటప్ సీన్ కామెడీ కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా ఎంటర్టైనింగ్ తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్కి డైరెక్టర్ గారికి అయితే మంచి ఫ్యూచర్ ఉంది. దీనికి ఈ సినిమా ద్వారా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. నేను 5కి 4 ఇస్తాను. బాగుంది సినిమా. ఫుల్ ఎంజాయ్, ఫుల్ కామెడీ. రొటీన్ డిఫరెంట్, ఫుల్ డిఫరెంట్. హైలైట్స్ అంటే మొత్తం కొత్త ట్విస్ట్. లాస్ట్ ట్విస్ట్ హైలైట్ ఉంది. సంగీత్ శోభన్ ఎలా చేశాడు? సూపర్ యాక్టింగ్, తెలుసు కదా ఇంకా. హిట్. నిహారికకి డబ్బులు వస్తాయా? ఫుల్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే విఎఫ్ఎక్స్ బాగుంది, కామెడీ టైమింగ్ అంతా బాగుంది. యాక్చువల్లీ ఇంకా బాగా తీశారు. హారర్ కాదు, యాక్చువల్లీ ఫ్యాంటసీ థ్రిల్లర్ కామెడీ. కొత్తగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ బాగుంది. హిట్ కొడతారు ఖచ్చితంగా. చాలా కామెడీ అయితే చాలా బాగుంది సినిమా. ఉంది. క్లైమాక్స్లో క్లైమాక్స్లో మనకి లాస్ట్లో జస్టిఫై చేస్తాం. రేటింగ్ 4 ఇస్తా. బాగుంది బ్రదర్, చాలా బాగుంది మూవీ. అందరు చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎక్కడ బోర్ కొట్టదు మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. అల్టిమేట్ కామెడీ సెకండ్ హాఫ్ అయితే. 100% వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇప్పుడు ఏమి మూవీస్ లేవు, ఈ మూవీ ఒక్కటే మంచిగా నడుస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బైకర్ కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే బాగుంది, చాలా బాగుంది మూవీ. చూడొచ్చు, అందరు చూడొచ్చు. హారర్ కామెడీ ఎస్, 100% వర్కౌట్ అయింది. 100% అయింది. 5కి ఈజీగా ఇచ్చేయచ్చు, 4 ఇవ్వచ్చు.